నమస్కారం. నా పేరు ఆంధ్ర నరసింహుడు. చెంచుగుడిచిన మూలికా వైద్యుని. ఆయుర్వేద సబ్జెక్టులో ఎన్నో రకరకాల వీడియోలు తీశాను, రకరకాల సబ్జెక్టులు తీశాను. నా వీడియోలు చాలామంది అక్కలు, అమ్మలు, అన్నలు అందరూ వీడియోలు చెక్ చేసి చూస్తున్నారు. అందరూ నాకు మంచి ఆన్సర్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ వైద్యం అనేది మీరు ఎంత బాగా ఆన్సర్ ఇచ్చి ఎంత బాగా చూస్తే నాకు అంత సంబరం. ఇంకా కొన్ని వేల మూలికలు చూపించాలని నా కోరిక, కొన్ని వేల వైద్యం పెట్టి పెట్టాలని నా కోరికతోటి అందరికి మరొకసారి నమస్కారం పెట్టుకుంటూ ఒక చిట్కా చెప్తున్నా వినండి. చాలా మందికి వాళ్ళు అన్నం తింటారు, బిర్యానీలు తింటారు, మందు తాగుతారు, రకరకాల ఫుడ్ తింటారు. మంది బాగా పిరిగి మోషన్ వచ్చినప్పుడు వారికి పిస్తోళ్ళ రాదు, గండమాల రాదు. పిస్తోల్లో 3 రకాలు ఉంటాయి. కొంతమందికి బెడ్ పడిపోతుంటుంది, కొంతమందికి ముడ్డిలో వాపు ఉంటుంది, కొంతమందికి ఎంకంపటి పూసంపటి బుర్ర పడుతుంది, కొంతమందికి లెట్టిన వచ్చే మంట, విపరీతంగా మంట. ఇది 4 రకాలు పిస్తులు అంటే 4 రకాలు ఉంటాయి. ఎందుకంటే ఈ 4 రకాల కోసము మీరు ఏదో కారంపు తగ్గించుకొని మజ్జిగన్నం తిని కొంచెం 4 దినాలు పూకుంటే బాగా అయిపోతుంటుంది, మళ్ళీసారి మొదలవుతుంది. ఈ పిస్తుల ఇవన్నీ ఎందుకు వస్తాయంటే బాడీలో వేడి వస్తువులు మనం ఎక్కువ టీలు తీసుకోవడం, ఎక్కువ చికెన్ తినడం, ఎక్కువ చేపలు తినడము, ఎక్కువ మంచి నిద్రపోకపోవడము, ఎక్కువ ఎదారు చేయడం, టెన్షన్ చేయడము, విపరీతంగా ఎక్కువ బిజీ అనడము, మోషన్ కూడా ఫ్రీగా రాకపోతేనే దానికి మందు ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మందు వాడుకోవాలి. మోషన్ అప్పుడు ఫ్రీగా వచ్చిందనుకో మీకు రోగాలే రావు. మోషన్ రాకపోయిందనుకో రోగాలు ఖచ్చితంగా మొదలవుతాయి. ఎందుకంటే పిస్తులు వస్తే బండి తోలడానికి కష్టం, కూర్చోవడానికి కష్టం, ఆడపిల్లలకు ఏదైనా ఎమ్మడే రక్తం పడితే బట్టలకు ఇబ్బంది, రకరకాల బాధలు ఉంటాయి. కాబట్టి ఈ చక్కని వైద్యాన్ని మన ఆదివాసి గిరిజన వైద్యం ఈ 4 రకాల జబ్బులు లేకుండా మటమాయ అయిపోవాలి. 1 నెల 2 నెలలు 3 నెలల లోపల మళ్ళీ బతికిన నెల వ్యాధి రాకూడదు. అట్టాడి వైద్యం మీ ముందరికి తీసుకొస్తున్నాం. ఆ మూలికలు చూపిస్తున్నాం చూడండి. ఇది మీకు ఈ చెట్టు నీళ్ళలో ఉంటుంది, నీటి గొబ్బి చెట్టు అంటారు, నీటి గొబ్బి నీళ్ళలో ఉంటుంది. ఇది గాయపాకు అంటారు, ఎక్కడైనా చేనులలో గిట్టలో ఇప్పుడే దొరుకుతుంది. గాయపాకు అంటారు, దీన్ని గాయపాకు చెట్టు అంటారు. ఇది మైకు చెట్టు అంటారు, దేమర అట్లా మైకు దేమర. మా దాంట్లో ఏముందంటే మా చెంచోళ్ళు ఇది కూర వండుకొని తింటాం, ఈ ఆకును కూర వండుకొని తింటాం. ఇది మైకు ఎట్టు ఉంటుంది అటు ఉంటుంది. పూలు మైకు, పూలు, కంది పూలు ఉంటాయి. పూలు కూడా ఉండేటువంటి చెట్టుకి. ఈ చెట్టు 3 చెట్లు మల్లబద్ధకానికి 3 చెట్లు, పిస్తోల, గండుమాల, ముడ్డి మంట, సురుకు, లెట్రిన్ రాకపోతే 3 రకాల పౌడర్ నా కాడ ఉంటుంది. ఈ పౌడర్ ఏం చేయాలంటే మన పొద్దున్నే లేస్తేనే ఈ పౌడర్ 1 చెంచా, శొంఠి 1 చెంచా, పౌడర్ 1 చెంచా, శొంఠి 1 చెంచా గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగితే మీకు ఇంపార్టెంట్గా ఈ 4 జబ్బులు రావు. ఎందుకంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఈ వాతరోగం అనేది, పిస్తోల్ అనేది చాలా బాధ పెడుతుంది. కొంతమంది పిస్తోల్ వచ్చినాక బక్కగా అయిపోయి రక్తం అంతా కారిపోయి తిండి తినక ఎండిపోయి మంచంతా వీక్నెస్ అయిపోతాడు. వీక్నెస్ అయ్యి తెలకుండా చనిపోతాడు. ఇంకొకటి, ఇప్పుడు ఏదైనా పిస్తోల్ వచ్చినా, పుండైనా, ఏదైనా డాక్టర్ల కాడికి పోతే క్యాన్సర్ అని చెప్తున్నారు. ముడ్డి క్యాన్సర్, అన్ని క్యాన్సర్ వస్తుంది, ఇది క్యాన్సర్ అని ఇంకా భయపించి పారేస్తారు. ఎందుకంటే క్యాన్సర్ అంటే భయపడి చస్తారు, ఇంకా చచ్చిపోతాము, ఇంకా బతకము. ఇంకా మాకు ముడ్డిలో పుండయింది, ఈపు పుండయింది, కాలు పుండయింది అని వినడాని అంటారు. అందుకోసం ఇది ఎటువంటి పుండ్లు రావు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముడ్డిలో బాగా ఫ్రీగా మోషన్ వస్తుంది, ముడ్డిలో వాపు రాదు, ముడ్డిలో మొలలు రావు, గండుమాల రాదు, పిస్తోల రాదు. ఈ 4 రకాలకి ఈ 3 చెట్లు మా పెద్దలు జీవితరంగా పనిచేస్తాయి. ఎంతోమందికి ఇచ్చారు, ఎంతోమంది బాగుండరు. ఈ చూర్ణం మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది. ఈ చూర్ణం ఈ టైం వచ్చినప్పుడు ఒక 6 నెలల ముందే తయారు చేసి పెట్టుకుంటాం. ఈ 3 మూలికలు సేకరించుకొని మా కాడ కమిషన్ ఒక కుండకు ఉంటుంది, ఒక కుండలో పెట్టుకుంటాం పౌడరు. ఈ పౌడర్ ఎవరైనా వచ్చి మా తాతలు ఇచ్చేవాళ్ళు, నీళ్ళలో కలిపించేవాళ్ళు ఇంటికాడ. ఎవరైనా పౌడర్ తాతలు ఈ నీళ్ళు తాగిపోయి కలుపుకొని తాగిపోయే వాళ్ళు. అట్లా ఇంటికి వచ్చి లైన్ కట్టి బండ్లు కట్టుకొని లైన్ నుండి పౌడర్ తీసుకుపోయేవాళ్ళు. ఎందుకంటే మొల్లలు కానీ, గండుమాలు కానీ, పిస్తులు కానీ చాలా డేంజర్ జబ్బు. ఈ జబ్బు రాకుండా మా కాడ చక్కని వైద్యం ఉంది. మీరు ఈడికి చూడండి, చివరి వరకు చూడండి, వైద్యం కూడా తీసుకోండి. 10 రోజులే వాడండి, ఎక్కువ రోజులు రాదు. 10 రోజుల కాడ తీసుకొని వాడి చూసి ఈ వైద్యం బాగుందంటే మీ 10 రోజుల్లో మంట తగ్గినా, సురుకు తగ్గినా, నొప్పి తగ్గినా ఈ వైద్యం కంటిన్యూగా చేసుకొని మీ రోగం రాకుండా ముందుకు వాడుకోవచ్చు, వచ్చినాక కూడా వాడుకోవచ్చు అని అందరికీ, అక్కలకి, అమ్మలకి, డాక్టర్లకు, వైద్యులకి
అందరికి నమస్కారం పెట్టుకుంటూ చెల్లిస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.